శ్రీ లలితా సహస్రనామాలలో భక్తివశ్య నామానికి అర్థం తెలుసుకుందాం. శ్రీ లలితాదేవి భక్తికి వసురాలు. ఏ పేరుతో పిలిచినా దైవం భక్తికే వశమై ఉండడం దైవ లక్షణం. చిక్కడు వ్రతముల క్రతువుల, చిక్కడు దానముల శౌచశీల తపములన్, చిక్కడు యుక్తిని భక్తిని, చిక్కిన క్రియ నచ్చుతుండు సిద్ధము జగతిని అని ప్రహ్లాదుడు పలికిన మాటలు ప్రత్యక్షర సత్యాలు. సర్వకర్మ ఫల త్యాగపూర్వకమైన అనన్య భక్తికి దేవి వశమై ఉంటుంది. సత్కర్మాచరణ వల్ల ఏర్పడిన చిత్తశుద్ధి భక్తిభావానికి కారణం. ఎలాంటి చిత్తవృత్తిని భక్తి అంటారో వివరిస్తూ శ్రీకృష్ణుడు అద్వేష్టా సర్వభూతానాం అంటూ ప్రారంభించాడు. సకల ప్రాణులయందు ద్వేషం లేని మైత్రి, కరుణ, అహంకార మమకారాలు లేని స్థితి, సుఖ దుఃఖాతీతమైన మనస్సు, ఇలా భక్తి యోగంలో గీతాచార్యుడు భక్తుని చిత్తవృత్తిని నిరూపించాడు. ఇలాంటి మనస్థితిని సంపాదించడానికే సాధన. ఇలాంటి స్థితిని సంపాదించగలిగిన వాడే భక్తుడు. అతని భక్తికి వశమై ఉంటుంది లలితాదేవి. భక్తి కింన కరోత్యహో వనచరో భక్తావతం సాయతే అంటూ శివానంద లహరిలో శంకరాచార్యుల వారు తిన్నని వృత్తాంతం ఆధారంగా భక్తి మహిమను నిరూపించారు. మానవుని రుజుమార్గ ప్రవర్తక భావ వ్యాపారమే భక్తి. అలాంటి మనస్సు గల భక్తుడు తన్ను తాను ఉద్ధరించుకొని సమాజాన్ని కూడా సంస్కరించగలుగుతాడు. అలాంటి చిత్తవృత్తికి అంటే భక్తికి వసురాలై ఉంటుంది కనుక దేవి భక్తివశ్య. నిరంతరము భగవతి యందు లగ్నమైన మనః ప్రవృత్తికి భక్తి అని పేరు. ఈ నామం 4 అక్షరాలు కలిగిన నామం కాబట్టి మొత్తం నామం మనం ఒకేసారి ఉచ్చరించాలి. శ్రీమాత్రే నమః.